వివర్స్ మనం వచ్చేసి రాఖీ పండుగ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇక్కడ పండుగ అనగానేమి వివిధ రకాల పండుగల పేర్లను గురించి చెప్పండి. ఇక్కడ వినండి సంభాషించండిలో వచ్చేసి సరళ భారతి గద్య భాగము తెలుగు 8వ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది. పండుగ అనగానేమి చెప్పండి. పండుగ అంటే ఒక సమాజము లేదా కుటుంబము కలిపి జరుపుకునేటువంటి ఉత్సవము లేదా వేడుక అని అర్థము. వివిధ రకాల పండుగల పేర్లను చెప్పండి. దీపావళి, సంక్రాంతి, వినాయక చవితి, దుర్గాష్టమి, విజయదశమి, రంజాన్, క్రిస్మస్, ఉగాది మొదలైన పండుగలు. పండుగ ప్రాముఖ్యత గురించి మిత్రులతో చర్చించండి. మన సంస్కృతిలో పండుగలకు చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది. పండుగ అంటే కేవలము వినోదం మాత్రమే కాదు, అది మన ఆచార వ్యవహారాలకు మరియు జీవన విధానానికి అద్దం పడుతుంది. తెలుగు సంస్కృతులలో పండుగల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే సాంప్రదాయాల పరిరక్షణ. పండుగలు మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఆచారాలు, కథలను తర్వాత తరాలకు అందించడం అనమాట. తర్వాత వచ్చేసి సాంఘిక ఐక్యత ఏంటంటే కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండడానికి పండుగలు అనేటువంటి ఒక వేడుకగా పిలుస్తాము. బంధుమిత్రుల కలుసుకోవడం వల్ల ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రకృతిలో అనుబంధము. మన పండుగలు చాలా మనకు ప్రకృతితో ముడిపడి ఉంటాయి. సంక్రాంతి రైతులు తమ పంట చేతికి వచ్చినటువంటి ఆనందంలో జరుపుకునేటువంటి వ్యవసాయ పండుగ. బతుకమ్మ పూలతో ప్రకృతిని ఆరాధించేటువంటి తెలంగాణ ఆత్మగౌరవ పండుగ. ఆధ్యాత్మిక మరియు నైతిక విలువలు, చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి ప్రతీకగా దసరా, దీపావళి వంటి పండుగలు జరుపుకుంటాము. ఇవి మనలో భక్తిని, క్రమశిక్షణను పెంచుతాయి. మానసిక ఉల్లాసము. దైనందిన జీవితంలో ఒత్తిడిని మర్చిపోయి కొత్త బట్టలు, పిండి వంటలు మరియు ఆటపాటలతో సంతోషం గడపడానికి పండుగలు అనేటువంటి ఎంతో దోహదపడతాయి. ఇక్కడ వచ్చేసి వినండి, చర్చించండి, రాయండి. ఇక్కడ రాఖీ పండుగ గల ఇతర పేర్లు అనేటువంటిది మనము ఈ యొక్క ప్రశ్నల జవాబులు చూద్దాము. రాఖీ పండుగకు గల ఇతర పేర్లు. రాఖీ పండుగను జంధ్యాల పూర్ణిమ మరియు నారియల్ పూర్ణిమ మరియు రక్షాబంధన్ అని పిలుస్తారు. రాఖీ పండుగలను రక్షాబంధన్ అని పిలవడానికి కారణం ఏమిటి వివరించండి. ఈ పండుగ ప్రతి సంవత్సరము శ్రావణ పూర్ణిమ రోజు వస్తుంది. ఈ రోజు అక్కా చెల్లెళ్ళు పెందలకాడనే నిద్రలేస్తారు, అంటే ఉదయాన్నే నిద్రలేస్తారు అని అర్థం. పెందలకాడనే అంటే కొన్ని ప్రాంతాల్లో పెందలకాడ అని అంటారు. సో తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. చక్కగా ముస్తాబై తన సోదరుల ఇళ్లకు వెళ్తారు. మొట్టమొదట సోదరుని కూర్చోబెట్టి నుదుట కుంకుమ బొట్టు పెడతారు. తర్వాత కుడి చేతికి రాఖీ కట్టి హారతి ఇస్తారు. తీపి పదార్థాలు తినిపిస్తారు. సోదరుడు తమకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాడని కోరుతూ ఈ విధంగా చేస్తారు. అందుకే ఈ పండుగను రక్షాబంధన్ అని కూడా అంటాము. రక్షాబంధన్ పండుగకు జాతీయ పండుగగా పరిగణించడానికి ప్రయత్నించినటువంటి వాడు. ఇక్కడ రక్షాబంధన్ను జాతీయ పండుగగా పరిగణించడానికి ప్రయత్నించిన వాడు భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో అనేక మంది స్త్రీలు వచ్చేసి పురుషుల చేతిలో రాఖీలు కట్టారు. వారితో స్వాతంత్ర సమరంలో పాల్గొనడానికి ప్రతిజ్ఞలు చేయించారు. ఈ కారణం చేతనే బెంగాల్ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ రక్షాబంధన్ పండుగను జాతీయ పండుగగా పరిగణించడానికి ప్రయత్నించారు. తర్వాత ఈ యొక్క అల్లికను పూర్తి చేయండి. రాఖీ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది రాద్దాము. రాఖీ పండుగ జరుపుకోవడానికి ప్రత్యేకత ఏంటి? సోదరుల యొక్క మధ్య ఉన్నటువంటి ప్రేమను తెలిపేదానికి, తర్వాత అనుబంధంలోని మాధుర్యాన్ని తెలిపేదానికి, అనుభూతిని ప్రత్యేకంగా చాటి చెప్పడము, తర్వాత వచ్చేసి అన్నకు కానీ తమ్మునికి కానీ రాఖీ ప్రేమ సూచకంగా సోదరి రాఖీ కట్టడాన్ని రాఖీ పండుగ యొక్క ప్రత్యేకత. తర్వాత సొంతంగా రాయాలి. పండుగలు భారతీయ సంస్కృతికి నిలయములు. మీ సొంత మాటల్లో రాయండి. ఇక్కడ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పండుగలు వచ్చేసి నిలయము. మన దేశంలో జరుపుకునేటువంటి ప్రతి పండుగ వెనుక ఒక విశిష్టమైనటువంటి అంతరార్థము, సామాజిక ప్రయోజనం అనేటువంటి దాగి ఉంది. భారతీయ పండుగలకు ప్రాముఖ్యత ఏంటి అంటే సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణ. పండుగలు మన పూర్వీకులు అందించినటువంటి విలువలను, ఆచారాలను తర్వాత తరాలకు అందిస్తాము. ఐక్యత మరియు సోదర భావము. కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసేటువంటి శక్తి పండుగలకు ఉంది. దీపావళి, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలు సమాజంలోని సామర్థ్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా ప్రకృతి ఆరాధన. జాతీయ పండుగల్లో ప్రకృతిని అగ్రతాంబూలం ఇస్తాము. ఉగాది నాడు వేప పువ్వు, మంచి వేపాకును, మామిడి ఆకులను వాడడము, తర్వాత వచ్చేసి మరియు వనభోజనాలు చేయడము ప్రకృతిలో వచ్చేసి మనకున్నటువంటి అనుబంధాన్ని చాటి చెబుతాయి. ఆధ్యాత్మిక వికాసం అంటే
పండుగల సమయాల్లో చేసేటువంటి పూజలు, ఉపవాసాలు మరియు భజనలు వచ్చేసి మనిషిని మానసిక ప్రశాంతతకు, క్రమశిక్షణను ప్రసాదిస్తాయి. ఆర్థిక చైతన్యము అంటే పండుగల వల్ల వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. చేతి వృత్తుల వారు, వ్యవసాయదారులు, వ్యాపారులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. తర్వాత మేవాడ్ మహారాణి మొఘల్ చక్రవర్తి నుండి ఏ విధముగా వచ్చేసి రక్షణ పొందిందో మీ సొంత మాటల్లో రాయండి. ఒకసారి మేవాడ్ మహారాణి కరుణావతి రాజ్య బహదూర్ షా ముట్టడించాడనమాట. అతని అపార సైన్యాన్ని తన సైన్యంతో ఎదుర్కోవడము అసాధ్యమని మహారాణి తలంచింది. వెంటనే అప్పుడు ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి మొఘల్ చక్రవర్తి హుమయూన్కు రాఖీని పంపించింది. వెంటనే ఆ చక్రవర్తి తన సైన్యంతో ఆమెకు రక్షణగా నిలబడి రాజ్యాన్ని కాపాడాడని చరిత్ర చెబుతుంది. దీనిని బట్టి ఏమవుతుంది, మొఘల్ చక్రవర్తులు రక్షాబంధన్ నియమాలను పాటించినట్లు తెలుస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి గుర్తించబడినటువంటి పదాలు ఏ భాషా భాగానికి చెందినవో రాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వివిధ సంస్కృతులు, ఆచార వ్యవహారాలు మనకు కనిపిస్తాయి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక పెట్టె మాదిరిగా ఇచ్చారు. ఇక్కడ అనేటువంటిది అవ్యయము, వివిధ అనేటువంటి విశేషణము, మనకు అనేటువంటిది సర్వనామము, కనిపిస్తాయి అనేటువంటిది క్రియ. తర్వాత వచ్చేసి క్రింది పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయండి. అద్దం పట్టడము, ఒక విషయంపై ఆయన రాసినటువంటి కవితలు గ్రామీణ ప్రజలకు కష్టాలకు అద్దం పడతాయి. తర్వాత వచ్చేసి పరిపాటి, పెద్దలు వచ్చినప్పుడు వారికి నమస్కరించడము మన భారతీయ సాంప్రదాయంలో ఒక పరిపాటి, ఒక అలవాటు అనమాట. పరిగణించుట, పరీక్షల్లో మానవులను మాత్రమే కాకుండా విద్యార్థులు క్రమశిక్షణను కూడా ప్రతిభగా పరిగణించాలి. ప్రతిభను కూడా పరిగణించాలన్నమాట, మార్కులు మాత్రమే కాదు. గుర్తించబడినటువంటి ప్రత్యయాలు ఏ విభక్తులో చెప్పండి. మనము ఆ పండుగను గురించి వివరంగా తెలుసుకుందాము. దీంట్లో వచ్చేసి ద్వితీయ విభక్తి. అక్కా చెల్లెళ్ళు కుడి చేతికి రాఖీ కట్టి హారతి ఇస్తారు. అక్కా చెల్లెళ్ళు అనేటువంటిది కీ అనేటువంటిది ఆ షష్ఠీ విభక్తి. తన సైన్యంతో ఎదుర్కోవడము అసాధ్యమని మహారాణి తలంచింది, తృతీయ విభక్తి. తర్వాత కలిపి రాయండి. ప్రజలు ప్లస్ అంత, ప్రజలంతా, పద ప్లస్ అర్థము, పదార్థము, ప్రతి ప్లస్ ఏకత, ప్రత్యేకత, పురుష ప్లస్ ఉత్తముడు, పురుషోత్తముడు. ఇక్కడ వచ్చేసి లేఖన నైపుణ్యాలని ఉపయోగించి నీకు నచ్చినటువంటి పండుగను గూర్చి క్రింది అంశాల ఆధారంగా వ్యాసం అనేటువంటి తయారు చేయండి. వివిధ రకాల పండుగలు, అందులో నీకు నచ్చినటువంటి పండుగ, నచ్చుటకు కారణం ఏంటి, చేసుకునే విధానం ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ముగింపు గురించి మీరు రాయాల్సి ఉంటుంది. నాకు నచ్చినటువంటి పండుగ ఇక్కడ వచ్చేసి మన దేశంలో వివిధ రకాల పండుగలు ఉన్నాయి. మన దేశంలో అనేక మతాల వారు వివిధ రకాలైనటువంటి పండుగలు జరుపుకుంటూ ఉంటారు. అవి క్రిస్మస్, దీపావళి, రంజాను, గురునానక్ జయంతి, ఈ విధంగా రకరకాల పండుగలు అనేటువంటివి ఉన్నాయి మన భారతదేశంలో. అందులో నాకు నచ్చినటువంటి పండుగ ఏంటంటే, మన తెలుగు వారికి ఎన్నో పండుగలు ఉన్నా అందరికీ నాకు నచ్చినటువంటి పండుగ ఏదంటే దీపావళి. నాకు నచ్చినటువంటి పండుగ దీపావళి. అంటే దీపాల వరుస, దీపావళి పండుగ అని అంటారు. సరే, పండుగ నచ్చడానికి కారణాలు ఏంటి? సాయంత్రం వేళ పిల్లలు పెద్దలు కలిసి బాణాసంచా కాల్చి ఆనందంగా గడుపుతారు. అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసేటువంటి బంధువులతో పంచుకుంటాము, కొత్త బట్టలు ధరిస్తాము, బహుమతులు పంచుకుంటాము. అందువల్ల నాకు ఈ పండుగ అంటే చాలా ఇష్టము. చేసుకునేటువంటి విధానం ఏంటి? ఇళ్లను శుభ్రం చేసి, తలంటు స్నానం చేసి, లక్ష్మీదేవిని పూజించి, కొత్త వస్తువులు లేదా కొత్త బంగారంను కొనుగోలు చేస్తారు. సాయంత్రం ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు. తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి? బాణాసంచా కాల్చేటప్పుడు కాటన్ దుస్తులను, కాళ్లకు చెప్పులను మరియు ఒక బకెట్ నీటిని పక్కన ఉంచుకోవాలి. బాణాసంచులను ఇళ్ల లోపల కాకుండా మైదానాల్లో, ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో కాల్చండి. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు మనం వచ్చేసి పెద్దల సమక్షంలోనే కాల్చాలి. పక్కనే ఉండి పిల్లల్ని గమనించాలన్నమాట. ముగింపు వచ్చేసి దీపావళి వేడుకలు ముగిసే సమయంలో వెలిగించేటువంటి దీపాలు కేవలం వెలుగునివ్వడమే కాకుండా ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా ఇస్తాయి. కాబట్టి ఈ పండుగ అంటే నాకు చాలా ఇష్టము అనేటువంటిది ఈ విధంగా మనము ఒక లేఖనం అనేటువంటి రాసాము. థ్యాంక్ యూ వెరీ మచ్.